శుభమా అంటూ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే పోలీసుల జోక్యం ఏమిటి అనేది ఇప్పుడు పాపం ఇద్దరు ప్రేమికుల బాధ. దువ్వాడ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ మనందరికీ తెలుసు. ఆయన భార్య ఎవరు దివ్యల మాధురి. వీళ్ళిద్దరూ ఇప్పుడు తాజాగా ఇంకొక వివాదంలో చిక్కుకున్నారు. గత కొన్నేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి వీళ్ళ రామాయణం, వీళ్ళ ప్రేమాయణం, వీళ్ళ వీళ్ళ షార్ట్స్, రీల్స్ ఇవన్నీ అయితే చెప్తుంటామో వీటి వల్ల వాళ్ళు చాలా పాపులర్ ఫిగర్స్. వాళ్ళు అంటే పబ్లిసిటీ కావాల్సిన మసాలా కావాలి. టీవీ ఛానల్స్ కానీ పేపర్లో కావాల్సింది ఇటువంటి మసాలా కావాలి. లేటు వయసులో ప్రేమించుకునే వాళ్ళకి సంబంధించిన సంగతులు అండ్ వీళ్ళిద్దరు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, ప్రయాణిస్తున్నారు, ఏమిటి వ్యవహారం, అప్పుడప్పుడు ఆయన బుల్లెట్ పైన ఆమెను ఎక్కించుకొని తిరుగుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా వీడియోలో చూసి తరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు టీవీ ఛానల్స్కు అట్లాగే టీవీ ఛానల్స్ ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు పండుగ. ఈరోజు వాళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ శివార్లో దాని పేరు పెండెంట్ అంటాం మనం. దాని పేరు పెండెంట్ ఫామ్ హౌస్. పెండెంట్ ఫామ్ హౌస్లో మాధురి జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశాడు. ఎవరు? ఈ ప్రియుడు దువ్వాడ శ్రీను మాజీ ఎమ్మెల్సీ వేస్తే అయితే అక్కడ పార్టీ జరుగుతుంది, భారీ ఎత్తున లిక్కర్ పార్టీ జరుగుతుంది. లిక్కర్ పార్టీ జరపాలంటే ఫామ్ హౌస్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి. అన్లెస్ పర్మిషన్ తీసుకోకపోతే పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఈ ఇద్దరు ప్రేమ జంటను, దివ్యల మాధురి అండ్ ఇతను. ఈ మొయినాబాద్ దగ్గర ఉన్న పెండెంట్ ఫామ్ హౌస్ పైన పోలీసులకు ఎప్పుడైతే లిక్కర్ పార్టీ అక్కడ జరుగుతుందంటే తెలియగానే ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. దాడులు చేసి అక్కడ అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీ చేసుకుంటున్న ఎవరు మాధురి అండ్ భర్త శ్రీనివాస్ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి జరిగింది. అయితే ఈ ఫామ్ హౌస్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడుగా చెబుతున్న పార్థసారథి ఈ వేడుకల్ని ఆర్గనైజ్ చేశాడు. ఎవరో ఒక ఆర్గనైజర్ అయితే కావాలి కదా అని ఆర్గనైజ్ చేశాడు. అండ్ డిసెంబర్ 12న మాధురి బర్త్డే కనుక ఆ రోజు ఆమె బర్త్డే పార్టీని చేశారు. ఇందులో మొత్తం 29 మంది పాల్గొన్నట్టుగా పోలీసులు చెప్పారు. అయితే అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. అక్కడ 5 హుక్కా బాటిల్స్ అండ్ 10 ఇతర స్కాచ్ బాటిల్స్, ఇతర మత్తు పదార్థాలు కూడా పోలీసులకు లభించాయి. వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపైన కేసు నమోదు చేశారు. అయితే పెండెంట్ ఫామ్ హౌస్ పార్టీ ఆర్గనైజర్ ఎవరు? పార్థసారథి. అండ్ ఈ ఫామ్ హౌస్ ఓనర్ వచ్చేసి సుభాష్. వీళ్ళపైన కేసులు నమోదు చేశారు. 223 అండ్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో దువ్వాడ మాధురి అండ్ దువ్వాడ శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకో ఏంటంటే, అది ఆంధ్రప్రదేశ్ అయినా మరొక రాష్ట్రమైనా, హైదరాబాద్ చుట్టూ ఉన్న హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫామ్ హౌస్లు ఈ మద్యం పార్టీలకు, లిక్కర్ పార్టీలకు, లేకపోతే గానా బజానాకు, లేకపోతే ఇంకేమంటాం రేవు పార్టీలకు, వీటన్నిటికీ కూడా చాలా ప్రసిద్ధి చెందినవి ఇవన్నీ. హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఈ డెవలప్మెంట్లో భాగంగానే ఈ నడమత్రపు సిరి వచ్చిన వాళ్ళందరూ ఫామ్ హౌస్లు కొని పారేశారు. ఈ ఫామ్ హౌస్లలో వాళ్ళు లీజ్కి ఇవ్వడము, ఫామ్ హౌస్లను లేకుంటే తామే నడపడము చేస్తున్నారు కొంతమంది. ఆ మధ్య బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందిన ఫామ్ హౌస్ పైన కూడా దాడి చేయడం, అక్కడ కొంతమందిని ఇట్లనే అదుపులోకి తీసుకోవడం, ఆ ఫామ్ హౌస్కు తాను లీజ్కి ఇచ్చేసినట్టుగా ఆయన మీడియా పోలీసులకు తెలియజేయడం అవన్నీ కూడా మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా పెండెంట్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. పెండెంట్ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లో ఈ రకమైన వాటితో పాటు ఇది లిక్కర్ బాటిల్స్ అండ్ ఇతర ఏవైతే హుక్కాకు సంబంధించినవి అవన్నీ
స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు ఒక కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే గతంలో కొన్ని ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దొరికిన విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఫామ్ హౌస్లు అనగానే మనకు ముఖ్యంగా వినిపించేది ఏమిటంటే డ్రగ్స్ ఇటువంటి ఫామ్ హౌస్లలో, ఇటువంటి పార్టీల్లో, అంటే లేట్ నైట్ పార్టీస్లో సహజంగా వాడే ఒక అలవాటు వచ్చేసింది దీంట్లో. సో ఇప్పుడు ఇక మొయినాబాద్లో ఈ రకంగా జరిగిన దాంతో పాపం వాళ్ళు తెగ బాధపడిపోతున్నారండి. ఎవరు దివ్యల మాధురి అండ్ వాళ్ళ శ్రీనివాస్. ఎందుకంటే వాళ్ళ ప్రేమాయణం అంతా కూడా చరిత్రకి ఎక్కిన సంగతి మనకు తెలుసు. అంటే చరిత్రకి ఎక్కిందంటే పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మధ్యనే రీసెంట్గా ఆమె దివ్యల మాధురి, ఆమె బిగ్ బాస్ కంటెక్స్ట్లో కూడా, బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత ఆమె బయటకు వచ్చినట్టుగా మనకు తెలుసు. ఇప్పటిక తన బర్త్డే పార్టీ వేడుకలను తన భర్త ఎంతో అపురూపంగా భారీ ఖర్చుతో నిర్వహిస్తున్నప్పుడు ఈ రకంగా పోలీసులు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఏమిటి అనేది కూడా వీళ్ళిద్దరూ తెగ బాధపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజానికి అంటే పోలీసులు పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఫామ్ హౌజుల్లో లిక్కర్ పార్టీలు నడపడానికి వీలేదు. అట్లాగే మరే రకమైన వ్యవహారాలు కూడా అక్కడ నడపడానికి వీల్లేదు. కనుక ఈ ఎస్వటి పోలీసులు రైడ్ చేసి దానికి సంబంధించిన యజమానిని, సుభాష్ అనే వ్యక్తిని, అట్లాగే ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వ్యక్తిని, పార్థసారథి, వీళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు దివ్యల మాధురి లేకపోతే ఈ అన్యోన్య దంపతుల సంగతి పక్కన పెడితే, నేను చెప్పినట్టుగా ఏంటంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న చాలా ఫామ్ హౌసుల్లో మనకు తెలియని విషయాలు చాలా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మనకు తెలియని విషయాలు ఫామ్ హౌస్లలో మామూలుగా ఏదో ఒక 5-6 వెళ్ళి ఏదో పార్టీ చేసుకున్నారు అని అంటే కూడా కుదరదు. ఇవాళ రేపు ఖచ్చితంగా నిబంధనలు పాటించవలసిందే. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ పార్టీలు నడపాలి, ఇటువంటి పార్టీ ఎక్సైజ్ పార్టీలు. సో అనుమతి లేకుండా నడపడం అనేది ఒక ప్రాక్టీస్గా మారింది. మనకు అప్పుడప్పుడు ఇటువంటి అంటే ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు కనుక, ప్రామినెంట్ ఇన్ ద సెన్స్ పబ్లిసిటీలో వ్యక్తులు, వీళ్ళు ప్రామినెంట్ అంటే దేంట్లో ప్రామినెంట్, వాళ్ళు ఏమైనా సైంటిస్టులు కాదు, లేకపోతే ఇంకేదో డాక్టర్లు కాదు, లేకపోతే ఇంకేదో వాళ్ళేమీ సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు కాదు. ప్రామినెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీలో ఉన్న వ్యక్తులు. దువ్వాడ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీగా కావచ్చు, అట్లాగే తన భార్యను వదిలిపెట్టి దివ్యల మాధురి అనే మహిళతో సహజీవనం, వ్యవహారం, ఇదంతా చాలా కాలంగా బాగా పబ్లిసిటీలో ఉన్నారు ఇద్దరు కూడా. నేను ముందే చెప్పాను, పాపం ఈ అన్యోన్య దంపతులు ఒక పార్టీ చేసుకుంటుంటే మధ్యలో పోలీసు వెళ్ళి అడ్డుకోవడం, ఇదంతా కూడా వాళ్ళని పాపం చాలా ఆందోళనకు గురి చేస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే వాళ్ళను చాలా ఆవేదన గురి చేస్తుంది నిజానికి. ఇది ఇది తెల్లవారుజామున వరకు జరగాల్సిన పార్టీ కావచ్చు, అవసరమైతే 2వ రోజు కూడా కొనసాగించే అవకాశం ఉండొచ్చు. మరి మాధురి అంటే మామూలు విషయం కాదు. దువ్వాడ శ్రీనుకు ప్రియురాలు, దువ్వాడ మాధురికి దువ్వాడ శ్రీనివాస్ ప్రియుడు. సో ఇద్దరు ప్రేమికులు ఈ రకంగా పార్టీ చేసుకోవడం అనేది నేరమా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకా టీవీ ఛానల్ అయితే నేను చెప్పాను కదా, సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది. ఇంకా ఏ బులెటిన్ చూసినా ఇవే వార్తలు. మాధురి అండ్ దువ్వాడ దంపతులు వీళ్ళిద్దరూ హైదరాబాద్ శివార్లో ఒక ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ, పోలీసుల దాడి అండ్ ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇంకా అంటే ఈ ఫామ్ హౌస్లకు సంబంధించిన కల్చర్ ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనం చర్చించాలి. నిజానికి 2014కు ముందు, అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు అసలు ఈ సంస్కృతి ఉందా, ఉంటే ఎప్పుడైనా వార్తల్లో మనకు కనిపించాయా, అసలు ఈ సంస్కృతి ఎక్కడి నుంచి మొదలైంది, అది ఎట్లా విస్తరించింది, ఎట్లా విజృంభిస్తూ వస్తుంది అనేది చాలా కీలకమైన అంశాలు ఇవి. అంటే బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు అకార్డింగ్ టు ఎమ్మెల్సీ కవిత చెప్తున్నది ఏమిటి, అక్రమంగా భూములు కబ్జా చేశారు, అక్రమంగా
వందల కోట్లు సంపాదించి పారేశారు అనేది ఆమె ఆరోపిస్తున్నారు. సో అకార్డింగ్ టు కవిత అయినా కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఫామ్ హౌస్లో కూడా చాలా ఫామ్ హౌస్లు బహుశా అయితే బీఆర్ఎస్ పార్టీ హయాంలో వాళ్ళు అంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులైనా వాటిని ఏర్పాటు చేసుకుని ఉండాలి, లేదా వాళ్ళ బినామీలైనా తీసుకొని ఉండాలి. అక్కడే ఇటువంటి వ్యవహారాలన్నీ జరుగుతున్నట్టుగా మనకు క్లియర్గా కనపడుతోంది. థ్యాంక్ యూ.